టాటా అవార్డు గ్రహీత బేరి రామచందర్ యాదవ్ కు ఘన సన్మానం. పలు సామాజిక సేవా రంగాల్లో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న బేరి రామచందర్ యాదవ్ కు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే రతన్ టాటా అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నడికూడ రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ బైపాస్ రోడ్డులోని యాదాద్రి గ్రాండ్ హోటల్లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నడికూడ రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఐక్యతకు, బీసీ సామాజిక వర్గాలకు అనునిత్యం వెన్నంటే ఉండి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ అనునిత్యం ప్రజాసేవయే తన లక్ష్యమని, నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం శ్రమిస్తున్న రతన్ టాటా అవార్డు గ్రహీత బేరి రామచందర్ యాదవ్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం చిన్నయ్య గారి వెంకటేష్ యాదవ్ బేరి రామచందర్ యాదవ్ ను భగవద్గీతతో పాటు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ భగవద్గీత మనకు నిత్య సత్యాన్ని చూపుతుందని, ప్రతి హిందువులు భగవద్గీతలోని శ్లోకాలను ఇళ్లలో వినాలని సూచించారు. భగవద్గీత విశిష్టత తెలిసేలా పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు బోధించాలని తెలిపారు. ప్రకృతిలో సంభవించే ప్రతి ఒక్క కార్యంలో శ్రీకృష్ణుని పాత్ర కీలకంగా ఉంటుందని, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మార్గంలో నడుస్తూ సన్మార్గాన్ని పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్, షాద్నగర్ మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షుడు నక్కా బాలరాజ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు పద్మారం వెంకటేష్ యాదవ్, యాదవ యువత జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ దావాజీ శ్రీనివాస్ యాదవ్, నందిగామ మండల అధ్యక్షుడు తుమ్మల జగన్ యాదవ్, చిన్నయ్య గారి వెంకటేష్ యాదవ్, రాజు యాదవ్, నడికూడ మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.